హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వై పద్మజ గారు రచించిన భర్తీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సరు, ఏమిటింకా ఆలస్యం? పేచీలు పెడుతూ జక్కా బండిలోంచి దిగజారిపోతున్న పిల్లలిద్దరినీ ఆపటానికి తంటాల పడుతూ కేక వేశాడు విశ్వం. లోపల అత్తగారు చెబుతున్న జాగ్రత్తలకి బుద్ధిగా తలుపుతూ వింటున్న సరోజ మగని కేకకి ఉలిక్కి పడింది. అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తుంటాను. వంగి ఆమె పాదాలను తాకి మరి మేం వెళ్ళొస్తాం అన్నది. కోడలింక రాదేమో అని వీధి గుమ్మంలోంచి లోపలికి తొంగి చూసిన పరంధామయ్య గారు నక్క వినయాలు అనుకున్నారు వెగటుగా. కాని గుమ్మం దాటి కోడలు తన ముందు కూడా వంగినప్పుడు చేత్తో తల తాకి చెమరించిన కళ్లతో దీర్ఘసుమంగళి భవ అని అప్రయత్నంగానే దీవించారు. జక్క ఏవేవో సామాన్లతో నిండిపోయింది. సరోజ పిల్లలిద్దరితోనూ ముందువైపు ఇరుగ్గా కూర్చుంది. విశ్వం ఆఖరికి ఎక్కి కూర్చొని, నాన్న వెనక వస్తారుగా, అమ్మా వెళ్ళొస్తాం అంటున్నాడు వాళ్ళకేసి చూడకుండా. సామాన్లవి సరిగ్గా ఉన్నాయా, ఏవీ పడిపోయే స్థితిలో లేవు కదా అనేది చూసుకుంటూ జక్కా సాయిబు ఛల్ అన్నాడు. గుమ్మంలో నిలబడి కళ్ళకడ్డం పడిన నీటి తెర వెనక నుంచి కదిలిపోతున్న జక్కా వంకే చూస్తోంది పార్వతమ్మ. లోపల ఏదో పేగు కదిలి మెలివేసి ఆరాట పెడుతోంది. పిల్లలు జాగ్రత్త నాయనా, వెళ్ళగానే ఉత్తరం రాయి, మర్చిపోకు తపనగా అంటూ మెట్లు దిగి జక్కా వెనకే 4 అడుగులు వేసింది. అలాగేలే, నువ్వింకుండు అన్నాడు విశ్వం. గుర్రం పరుగందుకుంది. ఇక నిలబడలేనన్నట్టుగా లోపలికి నడిచింది పార్వతమ్మ. సావిట్లో స్తంభానికి జారబడి కూర్చుండిపోయింది. ఇందాకటి వరకు గలగల్లాడిన ఇల్లు ఇప్పుడు నీరవ నిశ్శబ్దంలో బావురుమంటోంది. దిగులుగా చుట్టూ కలియజూసింది పార్వతమ్మ. ఒక మూలన తెగిన వైరుబుట్టలో మంచివన్నీ ఏరుకుపోగా మిగిలిన క్షతగాత్రుల్లాంటివి ఆటబొమ్మలు, దాని పక్కనే బుజ్జిగాడు తప్పటడుగులు వేసేటప్పుడు కొన్న చెక్కబండి, గోడమీద వాడి పెన్సిల్తో రాసిన వచ్చిరాని ఓనమాలు, వాడికి నేనేమి తీసుకోలేదన్నట్టుగా ఇంకో గోడమీద చిట్టుతల్లి పూసిన కాటుక మరకలు, తిలకం మచ్చలు, మేకుకు వేలాడుతున్న వెలిసిన రిబ్బన్ ముక్కలు, గూట్లో మనవడు అగ్గిపెట్టెలో అపురూపంగా దాచుకున్న రంగు శుద్ధముక్కలు, కిటికీలో మనవరాలు తాటాకు బొమ్మకు చేసిన పెళ్లి అలంకరణ. ఎక్కడ చూసినా క్షణక్షణం తన మనవల ఆనవాళ్లే. నిట్టూర్చుంది పార్వతమ్మ. ఇక నుంచి ఇంట్లో ఆ చిన్నారి పెదవుల కిలకిలలు వినిపించవు. వెనక నుంచి వచ్చి కళ్ళు మూసే చిట్టి చేతులు మృదువు స్పర్శలు ఉండవు. మెడ చుట్టూ చేతులు చుట్టి జిలిబిలి పలుకులతో ఊసులు చెప్పే ముచ్చట్లు ఉండవు. ఒళ్ళో చేరి మారం సాగించే మురిపాలు ఉండవు. చిలిపి చేష్టలు చిన్నెలు ఉండవు. పక్కన పడుకుని చెప్పే కథకు ఊకొడుతూ ఓ కాలు చెయ్యి మీద వేసి నిద్రపోయే ఆ పసివాళ్లు తనకిచ్చే అలౌకిక ఆనందము తనకిక అందదు. పొద్దువాలిపోతున్న ఈ వయసున ఆ చిట్టిపాపల సమక్షంలో, వాళ్ల ఆలన పాలనలో, వారి అమాయకపు ప్రేమలో బ్రతుకు పొడవునా పడ్డ శ్రమని, బరువుని మోసిన అలసటిని మరచి సేద తీరుతున్న తమకి ఏకాంతవాస శిక్ష విధించడం న్యాయమా? ఇక ఇలా ఒంటరిగా శూన్యంగా గతకాలపు సంబరాలను తలుచుకుంటూ బరువు బతికిడుస్తూ కడుపులో రేగిన గుబులు తెరలు తెరలుగా రేగి బయటపడినట్టే బావురుమన్నది పార్వతమ్మ. సైకిల్ కోసం వరండాలోకొచ్చిన పరంధామయ్య గారికి భార్య రోదన చెవులకు సోకి గుండె కలుక్కుమనగా ఒక్క క్షణం స్తబ్దుగా ఉండిపోయారు. మెల్లగా లోపలికి నడిచి భార్య తలమీద చెయ్యవేశారు సముదాయింపుగా. రెక్కలొచ్చిన పక్షులు గూడు నంటిపెట్టుకునుంటాయా? పిచ్చిదానా, ఇది సహజం, ఎందుకు కుమిళ్తావు అన్నారు ఓదార్పుగా. ఏడ్వటం మూలాన ఎర్రబారిన కళ్ళెత్తి చూసింది పార్వతమ్మ. మన సర్వస్వం దోచిచ్చామే, మమతానుబంధాలు పెంచుకొని మన జీవితాలకు అర్థమే వాళ్ళనుకున్నామే. రెక్కలొచ్చాయని ఇప్పుడు మీ పాటలు మీరు పడండని వాళ్ళెగిరిపోవటం సహజమంటారా మీరు? పక్షులకి మనకి ఏమీ తేడా లేదంటారా చెప్పండి? జాలిగా అడిగింది. ఏమనగలడు? మాట్లాడలేదు పరంధామయ్య గారు. రక్తం మాంసం పంచి కడుపారా బిడ్డల్ని కన్నాను. అరచేతుల్లో పువ్వుల్లా పెంచాం. ఆ బిడ్డలకి మన శక్తి సామర్థ్యాలు, సంపద ధారపోసం. మన ఆశల్ని, ఆశయాల్ని వాళ్ళ చుట్టూరానే అల్లుకున్నాం. మనదంటూ మిగలకుండా సారమంతా జురుకొని వాళ్ళ చివరకు మనకి మిగిల్చిందేమిటి? ఆవేదన. తనలో తానే ప్రశ్నించుకున్నట్టుగా అన్నది పార్వతమ్మ. నాకు నిన్ను, నీకు నన్ను అన్నారు పరంధామయ్య గారు నిర్లిప్తంగా. వారి మీద నాలో పెళ్లిబికి ప్రేమానురాగాల వెల్లువ తరగలేదే. నా చేతుల్లో సత్తు ఇంకా ఉడిగిపోలేదే. వాళ్ల శ్రేయస్సు కోసం నా హృదయం ఇంకా పరితపిస్తూనే ఉందే. ఎందుకండి వాళ్ళకి మనం వెక్కసమైపోయాం?
ఎందుకండి వాళ్ళు మనల్ని ఇలా దూరం చేసేశారు? ఊహో, వాళ్లకు నేను అక్కర్లేకపోయినా వాళ్ళు నాకు కావాలండి. వాళ్ళు లేందే నేను బ్రతకలేనండి. హిస్టరికల్గా తల మోదుకుంటూ విలిపిస్తోంది పార్వతమ్మ. ఇక ఆవిడ్ని ఆ ఉధృతం తగ్గే వరకు ఒంటరిగా వదలటమే బాగా తోచి సైకిల్ తీసుకుని బయటికి వచ్చేశారు పరంధామయ్య గారు. తోవలో చలపయ్య మాస్టారు ఎదురై ఆగి పలకరించారు ఆయన్ని. పరంధామయ్య గారికి ఆయన బాల్యం నుంచి స్నేహితుడు. విశ్వం కూడా వెళ్ళిపోతున్నట్టుగా పరమం అన్నారు. అవును అన్నారు పరంధామయ్య గారు ఉదాసీనంగా. మిత్రుడి ముఖ కవలికలు గమనించకుండానే చల్లమయ్య గారు చెప్పుకుపోసాగారు. రే పరమం, నువ్వనేవాడివి గుర్తుందా? నీకందరూ ఆడపిల్లలే. వాళ్ళ పెళ్ళిళ్ళైపోతే అత్తవారింటికి వెళ్ళిపోతే నీ ఇల్లు ఖాళీ. నన్ను చూడు, మగపిల్లల తండ్రిని. కోడళ్ళు మనవళ్లతో నా ఇల్లెలా నిండే ఉంటుందో అని ఉబ్బిపోయేవాడివి. ఇప్పుడేమంటావురా? నీక్కూడా తేడా ఏముందంటావు? నవ్వుతూ స్నేహితుడి మొహంలోకి చూసిన చలపయ్య గారి కంఠం హఠాత్తుగా ఆగిపోయింది. నువ్వు బాగా అప్సెట్ అయినట్టున్నావు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి భేదం లేదురా పరమం. ఎవరినీ మనకు మిగిలిపోతారని నమ్ముకోవటానికి లేదు. అలా ఆశపడడం మన తెలివి తక్కువే సానుభూతిగా అన్నాడు తర్వాత. అంతే అంతే పేలవంగా నవ్వుతూ ముందుకు కదలారు పరంధామయ్య గారు. అలా సాగిపోతున్న పరంధామయ్య గారి ఆలోచనల్లో చలమయ్య గారి మాటలే మెదులుతున్నాయి. అవును, 3 కొడుకులకు తండ్రిగా తను ఎంతో మురిసిపోయేవాడు. అందరికీ చెప్పుకొని గర్వపడేవాడు. నాకేమని విర్రవీగేవాడు. దానికి తగ్గట్టే తన పరిస్థితులు కూడా ఒక్కో కొడుకు పుట్టినప్పుడల్లా నిచ్చెన మెట్లెక్కినట్టు పైపెక్కి చేరుకుంటూ వచ్చాయి. పెద్దవాడు హరి పుట్టాక తన వ్యవసాయమే కాకుండా కొద్దిగా ధాన్యం కమిషన్ వ్యాపారం మొదలెట్టాడు. రాను రాను ఆ వ్యాపారం పుంజుకుంది. అటు వ్యాపారము ఇటు సొంత సేద్యము చూసుకోవటం శ్రమ అనిపిస్తున్నా వయసు ముమ్మరంలో అది లెక్క చేయలేదు. గెద్దా, నా కొడుకు అందివచ్చాడంటే వ్యాపారం వాడి చేతికిచ్చి నేను కమతం చూసుకుంటాను అనేవాడు దిలాసాగా. హరి తర్వాత పుట్టిన 2 మగపిల్లలే అవటం, తన మిత్రులంతా దృష్టవంతుడుగురా, అన్నీ ప్లస్లే నీకు అని పొగడ్డం తనకు ఏనిగెక్కించినట్టే అయ్యింది. 3వవాడు విశ్వం పుట్టినప్పుడు ఆడపిల్ల కానందుకు కొద్దిగా అసంతృప్తి పడింది భార్య. తనకి మాత్రం ఏమీ అనిపించలేదు. పైగా వచ్చింది రాబట్టుకుని మోటాముల్లో సర్దుకు వెళ్ళిపోయే ఆడపిల్ల కోసం ఎందుకే కలవరిస్తావు? వీళ్ళను చూడు, వీళ్లే మనల్ని వదలకుండా చివరి వరకు తోడుండేది అని కొడుకుల్ని చూపెట్టి గొప్పగా చెప్పాడు. వాళ్ళకే లోటు రానేయకూడదని, వాళ్ళడిగినవన్నీ అమర్చి పెట్టాలని, కష్టమనేది వాళ్ళు చవిచూడకూడదని తను అహరహరము కష్టపడ్డాడు. వాళ్ల భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని తహతహలాడాడు. పెద్దవాడికి కమిషన్ వ్యాపారం అప్పగించాలని, రెండోవాడి రవిని బిఈడి చేయించి ఆ ఊరు హైస్కూల్లోనే వేయించుకోవాలని, విశ్వాన్ని మటుకు తన చేతి కింద వాడుకొని సేద్యంలో సాయంగా ఉంచుకోవాలని పథకాలు వేశాడు. ఆ నుండిగా కొడుకుల భుక్తి కోసం ఊరు వదిలి వెళ్లే ప్రసక్తి రానేయకూడదు అనుకున్నాడు. వాళ్ళెప్పుడూ తనల్ని వదిలిపోకూడదు. కళ్ళ ఎదురుగానే కనువిందు చేస్తూ ఉండాలి. అది తన ఆశ. అందుకే కోడళ్ళు వచ్చినా మనమలు కలిగినా అందరూ కలిసి ఉండడానికి సరిపడగా అనుకూలంగా ఇల్లు కూడా పెద్దది చేసి కట్టాడు. కొడుకులు ప్రయోజకులై కలిసికట్టుగా ఉండి అన్ని బాధ్యతలు తలకెత్తుకుంటే తను పైపై అజమాయిషీ చేస్తూనూ భార్యా కొడుకులు పురమాయిస్తూనూ పెద్దరికం నేర్పాలని కలలు కన్నాడు. అనుకున్నది అనుకున్నట్టు ఏది జరిగింది గనక పెద్దవాడు హరి ఇంటర్ పాస్ అవగానే కమిషన్ వ్యాపారంలో మెలకువలు బోధించబోతే, నేను మెడిసిన్ ఎంట్రన్స్కి చదువుతాను నాన్న, నాకు ఆ బిజినెస్ ఇష్టం లేదు అన్నాడు. తనేమంటాడోనన్న భయంతో పిక్క మొహం వేసి తను వేసుకున్న అంచనాలు తప్పుతున్నందుకు కలవరపడినా తన అభిమతాన్ని వాడికేసి ఎందుకు రుద్దాలనిపించి నీ ఇష్టమే కానిమ్మన్నాడు. పోన్లే, ఇప్పుడు మునిగిపోయిందేముంది? ఇప్పటిదాకా ఊళ్ళో ఎంబీబీఎస్ డాక్టర్ లేడు. రేపు వీడు చదివయ్యాక ఇక్కడ ప్రాక్టీస్ పెట్టిస్తే చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి కూడా సరైన వైద్య సదుపాయం అందుతుంది అని నచ్చజెప్పుకున్నాడు మనసుని. హరి డాక్టర్ అయితే అయ్యాడు గాని ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టలేదు. పై చదువంటూ స్టేట్స్కి వెళ్లి ఇంకో డాక్టర్ని పెళ్లాడి అక్కడే సెటిల్ అయిపోయాడు. 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఓ మాటు చుట్టపు చూపుగా వచ్చి చూసిపోతుంటాడు. రవి కూడా కమిషన్ వ్యాపారం మీద ఆసక్తి చూపించలేదు. అప్పటికీ నోరు తెరిచి, ఒరే, ఒక్కడనే ఆ వ్యాపారం ఇటు పొలం పనులు సంభాలించుకోలేకపోతున్నాన్రా అని చూశాడు. చూసుకోలేకపోతే ఒకటి మానుకో నాన్నా అని సలహా ఇచ్చాడు వాడు. వయసు మీరుతుండడం వల్ల ఏమో తనకు ఓపిక తగ్గి వాడి సలహా పాటించక తప్పలేదు. పెద్దవాడప్పుడు చదువులో ఉన్నాడు. డబ్బు చాలా అవసరం. ఎండుతుందో పండుతుందో ఐవేచ్ఛ మీద ఆధారపడిన వ్యవసాయం మీదొచ్చే ఫలసహాయాన్ని నమ్ముకోలేక, వ్యాపారంలో వస్తున్న లాభాన్ని చూస్తూ చూస్తూ వదులుకోలేక తప్పనిసరిగా తనకు ప్రాణప్రదమైన పొలాన్ని
మొదటిసారిగా కౌలకిచ్చాడు. రవి మేనమామతో కలిసి కాంట్రాక్టులో దిగి ఊరొదిలి పెట్టేశాడు. ఇప్పుడు టౌన్లో వాడో పేరు మోసిన కాంట్రాక్టరు. ఇల్లు, కారు, ఐశ్వర్యాన్ని వెంటబెట్టుకు వచ్చిన ఇల్లాలు ఇప్పుడు చుక్కరాలన్నట్టొచ్చి క్షేమ సమాచారాలు అడిగి పోతుంటాడు. తమకు చివరి ఆశాకిరణంగా విశ్వం ఒకడు మిగిలాడు. ఆఖరి వాడవటం వల్లనేమో ఈ పార్వతికి కూడా వాడంటే వల్లమాలిన ఆపేక్ష. వాడు తమకు దూరమవుతాడేమోనన్న ఊహే ఆందోళన కలిగించేది, నరకప్రాయం అనిపించేది. అయితే విశ్వానికి కూడా తమ దగ్గర చేరిక ఎక్కువ అవటం వల్లనో ఏమో పెద్దన్నలా పై చదువులకు వెడతానని కాని, చిన్ననలా వేరేది చూసుకుంటానని కాని అనలేదు. డిగ్రీ పూర్తవగానే తన వ్యాపారం అందిపుచ్చుకున్నాడు. తిరిగి తమ చేతికి తీసుకున్న వ్యాపారంలో చేదోడు వాదోడయ్యాడు. తన మనసు చల్లబడింది. పెళ్లి చేశారు. పనస తొనల వంటి 2 నలుసులు వెలిశారు. వారి కేరింతలతో తమకి తెల్లవారేది. వాళ్ళని లాలించటంలో, బుజ్జగించటంలో, లిచ్చే ముద్దుల పులకింతలలో కాలం ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదు. తన స్వప్నం ఇన్నాళ్ళకి ఫలించిందని, ఈ జన్మకింకేమీ అక్కర్లేదని తలపోశాడు. కాని ఆ ఆనందం శాశ్వతం కాలేదు. ప్రశాంత కాసారంలో గులకరాయి పడినట్టు చెదిరిపోయింది. కోడలు సరోజ మారింది. ఆ మార్పు ఎలా వచ్చిందో తనకు తెలుసు. అప్పుడప్పుడు వచ్చి బాంధవ్యాన్ని గుర్తు చేసిపోతుండే హరి కుటుంబము, రవి కుటుంబమే ఆ మార్పుకి కారణం. స్టేట్స్ నుంచి దిగే హరి కుటుంబం అత్యంత ఆధునికంగా ఉంటుంది. హరి పిల్లలు జీన్స్లు, టీషర్ట్లు, పాప్డ్ హెయిర్తో ఆంగ్లో ఇండియన్ బేబీల్లా ఉంటారు. హరి భార్య కూడా టీవీగా, హుందంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ డాక్టర్లే అవటం, అందున విదేశాల నుంచి దిగటం. వాళ్ళు ఊళ్ళో వాళ్ళకి పైనుంచి ఊడిపడ్డ దేవతలు. తెచ్చిన హెయిర్ డ్రయర్లు కాన్నించి పాటలు పాడే సిగరెట్ పెట్టే వరకు అన్ని ఊళ్ళో ప్రదర్శనా వస్తువులు. ఇక రవి కుటుంబంతో వస్తాడు. ఆ కారు, ఆ హోదా, కోడలి వంటి మీద వచ్చిన ప్రతిసారి మారే ఆభరణాల సెట్లు, కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ అయిన చీరల మోడల్సు, అవి చూపెడుతూ కోడలు ఒలికించే డాబు, దర్పము, మంచినీళ్ళప్రాయంగా మాట్లాడే వాళ్ల పిల్లల కాన్వెంట్ ఇంగ్లీషు, సరోజకు తానున్న స్థితికి, వారి స్థితికి బేరీజు వేసుకునేలా చేసి అసంతృప్తిని రగిలించాయి. వారికంటే తాము దిగువ స్థాయిలో ఉన్నామన్న భావనను పెంచాయి. మెల్లమెల్లగా ఆ అయిష్టత మాటల ద్వారా, చేష్టల ద్వారా బహిర్గతమవుతూ వచ్చింది. తోటివాళ్లు భోగాలు అనుభవిస్తుంటే నా కర్మ ఇట్లా కాలింది, అయినా నా మొహాన మట్టి పిసుక్కునే రాతుంటే ఒకళ్ళను అనుకోవటం ఎందుకు అని, పెట్టుపోతులు మా ఇంట్లో, మాపటి భోజనం మీ ఇంట్లో అని, లంపటాలు మాకు తగిలించారు అని సనుక్కోవటం మొదలుపెట్టింది. పిల్లల్ని తమ దగ్గరికి రానివ్వకపోవటం, చేరిన వాళ్ళని ఎందుకో చెప్పకుండా చావు బాదటం, మీ మొహాలకి ఇంగ్లీష్ చదువులొకటా, మీరు ఈ బురదలో పొర్లాడవలసిన వాళ్లే అంటూ ఏసడించడం సాగించింది. తమ మీద అన్యాపదేశంగా మాటలు విసరటం, ప్రతిదానికి విసుక్కోవటం ప్రారంభించింది. తరచూ రాత్రిళ్లు గదిలో భార్యాభర్తలిద్దరూ దేనిమీదో ఘర్షణ పడ్డం వినిపించేది. పగలు ఇద్దరి మధ్య రుసరుసలు, చిరాకులు, పరాకులు, కోపతాపాలు, కంచాలు విసరటాలు, పస్తులు పడుకోవటాలతో విషయమేదో తీవ్ర రూపం దాల్చిందని అర్థమైంది. రాన్రాను విశ్వంలో కూడా తేడా కనిపించింది. వ్యాపారాన్ని అలక్ష్యం చేయసాగాడు. పొలం పనులు ఏదో సాకుతో తప్పించుకొని మొత్తం భారం తనమీదే వేయసాగాడు. రోజు పట్నం వెళ్ళిపోయేవాడు. వచ్చాక కూడా ఏవో పుస్తకాలు ముందేసుకునేవాడు. ఏమిటి ఎందుకని తను అడగలేదు. చెప్పడనే సంశయం కాదు, తెరచాటునున్న చేదు పరిణామం బట్టబయలుగా వినవలసి వస్తుందనే బెరుకుతో. తన భయం నిజమే అయింది. 3 నెలల క్రితం నాన్నా, నేను బ్యాంక్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను అని చెప్పాడు. 4 నెలల రోజుల క్రితం ఫలానా ఊళ్ళో పోస్టింగ్ వేశారు, ఇల్లు చూసుకువస్తాను అని వెళ్ళాడు. 4 రోజుల కిందట వచ్చి సామాన్లవి ప్యాక్ చేయించుకున్నాడు. ఈరోజు జెండా పీకి వెళ్ళిపోతున్నాడు. నిట్టూర్చారు పరంధామయ్య గారు. వాళ్లతోనే ఉంటామంటే ఏ కొడుకు కాదనడు. నిజమే, కాని మాతోనే ఉండాలి మీరు అని ఏ ఒక్కరూ పట్టుపట్టి మనస్ఫూర్తిగా రమ్మన్నది లేదు. పోతే వాళ్ళు పెట్టే తిండి మీద, చేసే పరిచర్యల మీద ఆధారపడే పరిస్థితి తమకి రాలేదింకా. దోసడి గింజలు వండించే సామర్థ్యం తనకి, గుప్పడి గింజలు పొంగించాలన్న సత్తా పార్వతికి ఇంకా ఉన్నాయి. కాలు చెయ్యి వంగితే ఏమోగాని ఇప్పట్నుంచే వాళ్లకు భారమయ్యి ఎలా ఉండగలరు? అలా అని ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండటమే ప్రశాంతత అనుకుంటూ మనుగడ సాగించగలరా అంటే ఊహం, అది మరీ దుర్భరంగా తోస్తోంది. నిస్సారం అనిపిస్తోంది. యవ్వనం జరిగిపోయిన ఈ వయసు ఒంటరితనాన్ని ఆక్షేపించడం లేదు. నా అన్నవాళ్ల సాన్నిధ్యాన్ని, సన్నిహితాన్ని, వారి ఆదరాన్ని కాంక్షిస్తోంది. బాధ్యతలు తీరిపోయిన మాట నిజమే కాని పార్వతి అన్నట్టు సొంతానికంటూ పని, ఆలోచన మర్చిపోయి ఏనాడో కేవలం వారి సేవకే అంకితమైపోయిన ఈ చేతులని, మనసులని
ఎలా సమాధానపరచటం, ఏ దారికి మళ్లించటం, వారి నిష్క్రమణతో ఏర్పడిన ఈ శూన్యాన్ని దేనితో నింపుకోవటం, దేనిగా శక్తి ఉంది? రైలు స్టేషన్ దగ్గరవటంతో పరందామయ్య గారి ఆలోచనలకు ఆనకట్టపడింది. బండి గంట లేటుట. తండ్రిని చూసి చెప్పాడు విశ్వం. ఆ గంటా విశ్వం తన ఏజ్ బారవటం వల్ల ఎన్ని ఉద్యోగాలకి అర్హత లేకుండా పోయిందో, చివరికి ఈ ఆఫీసర్ పోస్ట్కి తన వయసు సరిపోతుందని తెలిసి ఆ టెస్టు పాస్ అవటానికి ఎంత కృషి చేశాడో, అయినా ఇంటర్వ్యూలో అన్నగారి మామగారి రికమెండేషన్ ఎలా అవసరమైందో అన్నీ వివరంగా వివరించాడు. రైలు వచ్చింది. పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తే మాకు రావటానికి కష్టం, మీరే వచ్చిపోతూ ఉండండి మావయ్య అని రైలెక్కుతూ ఆహ్వానించింది కోడలు. అప్పటి వరకు నువ్వురా తాతయ్య అని రాగాలు తీసిన పిల్లలు రైలెక్కే సంబరంలో పడి ఆయన వైపు చూడనే లేదు. విశ్వం వాళ్ళని హెచ్చరించి తండ్రికి టాటా చెప్పించాడు. బండి కదిలింది. కనుమరుగయ్యింది. రూగా వెనుదిరిగారు పరందామయ్య గారు. ఆయన స్టేషన్ దాటి వచ్చేవేళకు బాగా చీకటి పడింది. పార్వతి ఏం చేస్తుందో మనసు ఇంటి దగ్గర ఉన్న భార్య మీదకు మళ్ళింది. తన వ్యధని ఏమాత్రమూ ఖాతరు చేయకుండా మనసును ఛిద్రం చేసి తరలిపోయిన వారి గురించే ఇంకా వెర్రిదాన్లా దుఃఖిస్తూ ఉండి ఉంటుంది. భారమైంది హృదయం. ఇంటికి చప్పున చేరి తన సహచరిని సముదాయించాలనే ఆదుర్దాలో అడ్డదారైతే తొందరగా వెళ్లవచ్చునని తారు రోడ్డును వదిలి డొంకదారికి సైకిల్ మళ్లించి వేగాన్ని మరింత పెంచారు. డొంకదారి చివరనే ఉంది ఊరి బావి. అక్కడికొచ్చేసరికి దాహం అనిపించింది. సైకిల్కి స్టాండ్ వేసి నూతు దగ్గరికి వెళ్లారు పరందామయ్య గారు. తాటాకు చేద అందుకోబోతూ, ఏమిటిది? చెదలో చీకట్లో కూడా తెల్లగా మెరుస్తూ సన్నగా కదులుతూ ఇచుగా శబ్దం చేస్తూ గుండె ఒక్కసారి ఆగి తిరిగి తీవ్రంగా కొట్టుకోసాగింది. హడలిపోతూ ఒక్కడుగు వెనక్కి వేశారు పరందామయ్య గారు. మెల్లగా ధైర్యం తెచ్చుకొని కళ్ళు చిలికించి పరీక్షగా చూసి నిశ్చేష్టులయ్యారు ఆయన. ఆ తెల్లగా ఉన్నదో మెత్తని గుడ్డ. ఆ గుడ్డ కింద కీచుమంటున్నది ఓ పసిబిడ్డ. తన్ని తాను నిభాయించుకోవటానికి నూతికి ఆనుకొని కళ్ళు మూసుకున్నారొక క్షణం. తర్వాత తేరుకొని కళ్ళు తెరిచి చుట్టూరా చూశారు. ఎక్కడా పిట్ట పురుగులేదు. ఛ, తన పిచ్చిగాని కావాలని పారేసిన వాళ్ళు ఈ చుట్టుపక్కల తచ్చాడుతూ దొరికిపోతారా? వెగటుగా నవ్వుకున్నారు. మెల్లగా కప్పిన గుడ్డ తప్పించారు. కళ్ళైనా విప్పని ఆ పసుకున కీచుకీచుమంటూ ఏడుస్తోంది. బొడ్డు కోసిన రక్తం మరకలింకా ఆరలేదు. ఆ తల్లి ప్రాణమెలా ఒప్పిందో! ఛ, అలా అనుకోవటం తప్పేమో పాపం. ఎంత సంకట స్థితిలో ఉండకపోతే ఇంత కటిక పనికి ఒడబడి ఉంటుందా తల్లి? రూపు తెలియని ఆమె పైన సానుభూతి కలిగింది. ఏం చేయటమిప్పుడు? ఇబ్బందిలో పడ్డారు ఆయన. ఏమైతే తనకెందుకు? తన మానాన తాను పోతే సరిపోతుంది. తనలో రేగుతున్న జాలిని అధిగమించడానికి ప్రయత్నిస్తూ వెనుతిరగబోయారు పరందామయ్య గారు. కాని కాళ్లు కదలమని మొరాయించాయి. తెరవని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ పసిగుడ్డును ఏ కుక్కో పిల్లో చూస్తే ఏ మెడో కొరికి ఆ పైన అప్రయత్నంగా ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకున్నారు పరందామయ్య గారు. దైవమిచ్చిన ఫలమిది, అందుకో పార్వతి అన్నారు పరందామయ్య గారు జరిగిందంతా చెప్పి. కడుపున పుట్టిన బిడ్డలే మనకి కాకుండా పోయారు. దొరికిన బిడ్డ ఎదిగి మనల్ని ఉద్ధరిస్తుందంటారా? ఎందుకొచ్చిన ప్రయాస అన్నది పార్వతమ్మ విరక్తితో. ఆతృమూర్తివి, నువ్వు ఆ స్వార్థపు మాట అనకూడదు పార్వతి. వెల్లువై వస్తున్న ప్రవాహాన్ని ఆనకట్టవేసి పక్కకు మళ్లించి భూమిని తడిపితే బంగారు పంటలు పండుతాయి. అదనులో ఆ పని చేయకపోతే నీరు వృధా అవుతుంది, నేల చీడవుతుంది. ఆ సంగతి రైతు బిడ్డని నాకు తెలుసు. బిడ్డ తాగితే అమృతంలా పనిచేసే తల్లి వక్షస్సులోని క్షీరం ఆ బిడ్డని తాగనివ్వకపోతే విరిగిపోతుంది. మనసు ఉబుకుతున్న ప్రేమాభిమానాలలా కన్న తల్లిదండ్రుల ప్రేమ వద్దనుకుని పారిపోయిన వారి కోసం పాకులాడ్డం ఎందుకు? వాటి కోసం తహతహలాడే వారి మీద ఆ ప్రవాహాన్ని మళ్లించుకుందాం. సంశయించక పాపాయిని తీసుకో పార్వతి అన్నారు పరందామయ్య గారు. నిండు మనసుతో అందుకుని ఎదకు హత్తుకుంది పార్వతమ్మ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.